దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 103 కీర్తన 6వ వచనంలో యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయం తీర్చును. దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో, సంతోషంగా ఉన్నాయా, ఆనందకరంగా ఉన్నాయా? మహా ఆనందము, సంతోషము, మన నోటి నిండా నవ్వుందా? దేవునికి స్తోత్రం. ఒకవేళ మనకు బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నట్లయితే దేవుని యొక్క స్వభావం, దేవుడు నీతి, ఆయన స్వభావం, ఆయన బాధింపబడి వారికి న్యాయము తీర్చే గుణం ఆయన స్వభావం. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ ప్రభు దృష్టిలో ఏ పరిస్థితులను దేవుణ్ణి నాకు ఇది చేయలేదు నువ్వు అనకూడదు. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలడు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, నాకును నా ప్రతివాదికి నీ న్యాయం తీర్చమని అనేక సార్లు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాట చెప్తున్నాడు. ఆ అన్యాయస్తుడి న్యాయాధిపతికే ఈమె మాటి మాటికి నా దగ్గరకు వచ్చి గోజారుకుంటున్నట్లు నేను న్యాయం తీరుతునని చెప్పినట్లు నేను ఖచ్చితంగా బాధింపబడుచున్నటువంటి వారికి నాకు నిశ్చయముగా ఖచ్చితంగా మొరపెట్టు వారికి నేను నిజముగా వారి మొర ఆలకించి సహాయం చేస్తానని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు నీకేం బాధ ఉందో మనం మనుషులకు చెప్పకుండా నీ బాధలన్నీ తీర్చే నాథుడైనటువంటి యేసయ్యకి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మనం చెప్పడం ఎంతో మంచిది. 99వ కీర్తన 4వ వచనంలో యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతిని, న్యాయములను జరిగించున్నావు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి తండ్రి, తల్లి ఆయనే. ఆయన నీతి న్యాయములకు ఆధారమైనటువంటి దేవుడు. ఆ దేవుడు నిన్ను నన్ను ఆయన నీతి న్యాయములకి, ఆయన నీతిలోకి, ఆయన న్యాయములకి మనల్ని నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. 12వ కీర్తన 5వ వచనంలో బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, తండ్రుల నిట్టూర్పును బట్టి నేను ఎప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేయదును అని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే బాధపడు వారి విషయంలో చేయబడినటువంటి బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. ఎంత గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా ఆయన లేచి మన పక్షాన్ని నిలబడతాడు. కాబట్టి ఈరోజు నీ పక్షమున ఎవరు లేరని అనుకోబాక. నీ పక్షమున ఎవరు లేరని నువ్వు ఆలోచించుకోవద్దు. నీ పక్షమున యేసుక్రీస్తు ఉన్నాడు. పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయనకి మొరపెట్టే వారి పక్షమున ఉన్నాడు. కాబట్టి దిగులు పడద్దు, భయపడద్దు. నీ కొరకు ఆయన ఖచ్చితంగా నిలబడతాడు. ఆయన 146వ కీర్తన 7వ వచనంలో అంటాడు, బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొని వారికి ఆహారము దయచేయను. కాబట్టి ఈరోజు దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి నీ బాధలన్నీ కూడా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులలో కూడా ఆయన నిన్ను బయటికి తీసుకురాగలడు. ఎందుకంటే ఆయన వాటి కొరకే
అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి కొరకే ఆయన దేవుడు. దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. ఆయన ఉంది బైబిల్లో. దీనులకు తన హస్తమును అందించే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 61వ అధ్యాయములో 8వ వచనం, ఏలైనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. కాబట్టి దేవుడు ఈరోజు నీ జీవితంలో నాకేం చేయలేదని నువ్వు అనొద్దు. ఖచ్చితంగా ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన న్యాయం ముందు ఎవరు కూడా ఈ లోకంలో నిలవలేరు. కాబట్టి 103వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధపడు వారికందరికీ న్యాయం తీర్చను. నువ్వు బాధపడుతున్నావా? దిగులు పడిపోతున్నావా? నీ జీవితంలో ఆ కృంగినటువంటి మనస్సు నీలో నుంచి వెళ్ళట్లేదా? దయచేసి ఈరోజు నీ జీవితాన్ని దేవుని వైపుకు తిరుపు. ప్రభువా, నాకున్నటువంటి బాధ, నాకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్చు నాయనా. ఒక్కసారి దేవుని మీద ఆధారపడు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఈ దినమందు నాయన ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి వారికి నీతి న్యాయములు వారి జీవితంలో జరిగించమని, వారికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.